ఆ రోజు రైతులందరూ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దానికి అనుగుణంగానే అమరావతిని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ రోజు నిధులు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. 2019 ఎలక్షన్ అందరికీ కూడా చీకటి రోజులే. 2019 ఎలక్షన్కి ముందు కూడా ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రాజధానిగా ఉండాలి అని అన్నాడు. రాష్ట్రంలో మధ్యలో రాజధాని ఉండాలి అన్నారు. అదేవిధంగా దీనికి ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా నేను అమరావతి నిర్మిస్తానంటే ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మిన చాలా మంది ప్రజలు అతనికి ఓటేసి గెలిపించిన మరుక్షణం ఏదో అంటారు కదా, రెండో సైడ్ ఉంటుందని చెప్పి రాక్షసుడు రెండో వైపు చూపిస్తాడు అన్నట్టుగా ఆ రోజు అది రెండో వైపు చూపించి 2019 డిసెంబర్ 18వ తారీఖు అతను చేసిన ప్రకటన అధ్యక్ష, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా ఉలిక్కిపడే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఒక రోజు వ్యవసాయం చేసుకుంటేనే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ రైతాంగం ఎంతో కష్టపడి నమ్మకంతో ఆ రోజు రాజధానికి ఇస్తే ఈ రోజు రాజధాని ఒకటి కాదు 3 రాజధానులు అని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తే ఆ రోజు రాత్రి నుంచి కూడా మొదలుపెట్టిన పోరాటం అధ్యక్ష సుమారుగా 1631 రోజులు సాగిందంటే స్వతంత్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కేవలం అమరావతి ఉద్యమం ఒకటే అధ్యక్ష. అది కూడా అధ్యక్ష మహిళల చేత నిర్వహించబడిన అంతమంది వేలాది మంది మహిళలు 1631 రోజులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను చూస్తే అధ్యక్ష నిజంగా కడుపు తరుక్కుపోద్ది అధ్యక్ష. చంటి బిడ్డను ఎత్తుకుని ఒక ఆమె వచ్చింది, కడుపుతో గర్భిణిగా ఒక 9 నెలల గర్భిణిగా వచ్చి ఒక ఆమె వచ్చి ఉద్యమంలో కూర్చుంది. చంటి బిడ్డను ఎత్తుకుని బాలింతరాలు వచ్చి ఒక ఉద్యమంలో కూర్చుంది. ఆఖరికి ఒక ముసలి అవ్వ మోకాళ్ళ నొప్పులున్నా ఇటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ బిడ్డల భవిష్యత్తు గురించి నేను ఉద్యమం చేస్తానని చెప్పి ఉద్యమంలో కూర్చుంది. అదేవిధంగా అధ్యక్ష చాలా మంది గృహిణులు ఇంట్లో పిల్లల్ని భర్తని వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి 1631 రోజులు మా బిడ్డల భవిష్యత్తు గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పోరాటం చేస్తున్నామని 1631 రోజులు చేశారంటే దాని ఫలితం అధ్యక్ష ఈరోజు మనం పెట్టుకోబోయే తీర్మానం అని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నిజంగా చెప్పాలంటే అమరావతి ఈరోజు మనం సాధించుకోగలిగాము, దీనికి చట్టబద్ధత కల్పించుకుంటున్నాము అంటే ఆ మహిళలు చేసిన త్యాగం, ఆ మహిళలు చేసిన పోరాటం కింద మనం డెఫినెట్గా చూసుకోవాలి అధ్యక్ష. ఆ మహిళలు పోరాటం చేస్తారు అధ్యక్ష. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ సందర్భంలో నేను కూడా ఆ మహిళ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమంలో ఒక మహిళా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నేను కూడా పాల్పంచుకున్న సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు ఏదైతే తీర్మానం పెట్టారో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి జరిగిన అవమానాన్ని కూడా ఇందాక అచ్చెన్నాయుడు గారు కూడా మనకు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఎప్పుడూ లేని మెట్ల మీద అసెంబ్లీ మెట్ల మీద కూర్చున్న సందర్భం దగ్గర నుంచి ఆ రోజు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ఎందుకు పనికిరాని ఒక పాత బస్సులో తిప్పి నడి రోడ్డు మీద వదిలేసిన సందర్భం నుంచి ఆ రోజు గ్యాలరీలో కూర్చున్న సందర్భం వరకు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ రోజు మహిళా రైతులు చేసిన ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఇది రికార్డులోకి రావాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. రేపొద్దున భావి తరాలు కూడా అమరావతి ఎలా మనం తిరిగి పునర్నిర్మించుకున్నామంటే ఒక్కసారి పుస్తకాలు తీస్తే ఆ మహిళా రైతులు చేసిన త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఇదే మహిళా రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించడం, జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్లారు అధ్యక్ష మహిళల్ని. కనీసం మహిళని కూడా చూడకుండా జుత్తు పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళారు. ఎవరైనా మహిళలు ధర్నా చేసి ధర్నా చేయొద్దని చెప్పినా కూడా అక్కడే కూర్చుంటే బూటి కాలుతో కడుపులో తన పరిస్థితి కూడా అధ్యక్ష. ఆఖరికి ఎందుకంటే ఎవరైనా జన్మస్థానం, మన మనిషి జన్మస్థానం అదే ఉదరం, అటువంటి పొట్టల మీద కూడా కడుపు మీద కూడా బూటి కాలుతో తన్ని ఈడ్చుకొని వెళ్ళి ఆ బస్సుల్లోని ఆ లారీల్లోని ఎక్కించి అరెస్ట్ చేసిన సందర్భాలు. ఈరోజు మాకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే దేవుణ్ణి మొక్కుకుంటామంటే ఆ మహిళా రైతులందరూ కూడా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి పాదయాత్ర చేస్తే ఎంత దారుణంగా వాళ్ళందరూ హింసించారో మనందరం కూడా కళ్ళతో చూసాం అధ్యక్ష. ఆఖరికి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర పెట్టుకుంటే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు ఇచ్చిన పర్మిషన్ నేపథ్యంలో వాళ్ళు ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేస్తే అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఒక మహిళ పోరాటం చేస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందేమో, వేలాది మంది మహిళలు పోరాటం చేస్తే సమాజమే మారుతుంది, చరిత్రే తిరగరాస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అదే మహిళ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే చుట్టుపక్కల సమాజం అంతా ఏ రకంగా సపోర్ట్ చేస్తుందో చెప్పడానికి అదొక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకనంటే అదే మహిళ ఆ రోజు పాదయాత్ర చేయడానికి మొదలు పెడితే అధ్యక్ష మొట్టమొదటి నుంచి 30 మంది ఒకటే రోపులో నడవాలి అని ఒకటి, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళని కూడా తోసి పడేసిన సందర్భాలు, ఆఖరికి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే
మగ పోలీసులు ఆడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా మగవాళ్ళతో పోలీసులతోని ఈడ్చుకెళ్ళిన సందర్భాలు, చీరలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆఖరికి ఒంటి మీద డ్రెస్ ఎలా ఉందో కూడా తెలియదు, ఆ రకంగా ఇసురు కొట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. ఆఖరికి వాళ్ళు కట్టుకున్న చీరలను కూడా కామెంట్ చేశారు అధ్యక్ష. రైతులు ఇంత కాస్ట్లీ చీరలు కట్టుకుంటారా అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు అధ్యక్ష. వాళ్ళు వాష్రూమ్స్ మీద, బాత్రూమ్స్